తనను ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారో సమాధానం చెప్పాలని వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఒక పార్టీ అధ్యక్షురాలి మీద ఈ జులం ఏంటి అని చంద్రబాబు హోంమంత్రి అనితపై ఫైర్ అయ్యారు. రాజధాని ఎలా ఉందో చూడడం తప్ప, అమరావతి మీద రీసెర్చ్ చేయాలని అనుకోవడం తప్ప అంటూ నిలదీశారు. కమిటీ తరపున అమరావతి విజిట్ చేద్దామనుకుంటున్నామని తెలిపారు. ఒక కమిటీ వేస్తేనే కూటమికి ఇంత భయము అంటూ షర్మిల విమర్శించారు. అధ్యయనం చేసింది కాబట్టి, రీసెర్చ్ చేసింది కాబట్టి మేము మోడీ గారిని ఏమి డిమాండ్ చేయాలనుకుంటున్నాము, ఇవన్నీ కూడా నేను ఆఫీస్కు వెళ్ళబోయే మీటింగ్లో డిస్కస్ చేద్దామని, డిసైడ్ చేద్దామని వెళ్ళబోతే ఈరోజు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఏమండి, మన ఆంధ్ర రాష్ట్రంలో పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడకూడదా? మీటింగ్లు పెట్టుకోకూడదా? ఏదైనా మీటింగ్లు ప్లాన్ చేస్తే హౌస్ అరెస్ట్ చేస్తారా? ఇదే కూటమి వైఖరియా? ఇలాగే ఉండబోతుందా? అదిగా పోలీస్ వ్యాన్, అది కవర్ చేయండారా? వ్యాన్లు పోలీసులు దించారు. మేము కాదు కదా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తున్నది, మేము కాదు కదా ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తున్నది. ఎవరు చేస్తున్నారు? ఒక స్పెషల్ స్టేటస్ విషయంలోనైనా, ఒక పోలవరం విషయంలోనైనా, ఒక రాజధాని విషయంలోనైనా ఎవరు అన్యాయం చేస్తున్నారండి? కనీసం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళం మేము కనీసం ప్రశ్నించడానికి, మేము మీటింగ్లు పెట్టుకొని యాక్షన్ ప్లాన్ ఏంటో డిసైడ్ చేయడానికి కూడా మాకు అధికారం లేదా? మేము అమరావతి క్యాపిటల్ కమిటీని వేస్తేనే మీకు అంత భయం అయితే, ఇక మేము ఏదైనా ప్రొటెస్ట్ చేయాలనుకుంటే ఇక అసలు మమ్మల్ని చంపేస్తారో ఏమో. దేనికి వాడతారో మీ పోలీస్ ఫోర్స్ని?